బైలాటరల్ మ్యాచెస్ కాదు, ఏషియా కప్ టోర్నమెంట్. ఇందులో మిగతా దేశాల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఇండియా ఇక్కడ మ్యాచ్ని బైకాట్ చేస్తే మిగతా దేశాల టీమ్స్ అండ్ కంప్లీట్ టోర్నమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. బహుశా అందుకోసమే ఈ మ్యాచ్ని బీసీసీఐ అలో చేసి ఉండొచ్చు. బట్ పెహల్గామ్ అటాక్లో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయుల ప్రాణాలు, మన వీర జవాన్ల ప్రాణాలు ఈ క్రికెట్ మ్యాచ్ కంటే చాలా ఎక్కువ అండ్ విలువైనవి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి, నిన్నటి మ్యాచ్ గురించి, మ్యాచ్లో మన టీం చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మన ఇండియన్ టీం చేసిన దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అసలు ఈ మ్యాచ్ని బీసీసీఐ ఎందుకు బైకట్ చేయలేదు? దానికి రీజన్స్ ఏమై ఉండవచ్చు? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.